ఇంట్లో పెన్ను ఎక్కడ పెట్టామో, కళ్ళజోడు ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటామండి. పక్కవాళ్ళు చెప్పిన విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం. ఇంతవరకు ఓకే. ఆ పక్క వాళ్ళనే మర్చిపోతే, ఆ పక్క వాళ్ళ మొహాలు గానీ, వాళ్ళ పేర్లు గానీ మర్చిపోతే ప్రమాదంలో పడుతున్నట్టే అల్జీమర్స్. ప్రపంచం అంతా కూడా తరుముకొచ్చేస్తోంది, దూసుకొచ్చేస్తోంది అల్జీమర్స్ అండి. ఇది ఎక్కడో యూరోపియన్ వెస్టర్న్ కంట్రీస్ అనుకుంటున్నాం కానీ మనకు కూడా చాలా ఎక్కువ ఉంది, తెలీదు. సింపుల్గా మతిమరుపు, అయ్యో వాడికి మతిమరుపు వచ్చిందిరా అనుకుంటున్నాం. మతిమరుపు అనేది ఒక వ్యాధి, గుర్తుంచుకోండి. అంటే నాడీ కణజాలాలని క్షీణింపజేసేసి మనల్ని ఏమీ చేయలేకుండా, అంటే ఎందుకు పనికి రాకుండా, ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడానండి. ఏ పని చేయలేము, ఏం గుర్తు లేనప్పుడు పరిస్థితి ఊహించుకోండి, మనమే కాదు, దూసుకొచ్చేస్తోంది. సో మరి దీని నుంచి కాపాడుకోవడం ఎలా అంటే ఏమో మీరేం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే జాగ్రత్తలు పడుతున్నాను. మిమ్మల్ని కూడా పడమని చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా మనిషినే కాబట్టి, 40+ కాబట్టి మీలో కూడా 40-50లకే స్టార్ట్ అయిపోవచ్చండి, చెప్పలేం. సో ఈ జాగ్రత్తలు పడండి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయండి. డైలీ వాకింగో, జాగింగో ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయండి. లేదండి ఇంకా నేను గట్టిగా చేయాలనుకుంటున్నా అంటే ఏరోబిక్స్ చేయండి. ఏరోబిక్స్ దగ్గరించి, అంటే డాన్స్ దగ్గరించి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ డాన్స్కి, ఏరోబిక్స్కి పెద్ద పెద్ద కండరాలన్నీ కదలాలండి. బాడీ మొత్తం కదలాలి కదా. బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు పోతుంది. గుండె 100% వేగంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మంచి 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 అలవాటు. ఇంకా తర్వాత వచ్చి పొగ తాగటం అండి. వెల్కమ్ టు అల్జీమర్స్ అనాలనుకున్నా. అంటే మెదడుకి ఆక్సిజన్ సరఫరా కావాలి కదండి. ఈ పొగ తాగే అలవాటు అనేది ఆక్సిజన్ సరఫరాని కంట్రోల్ చేస్తోంది. మామూలుతో పోల్చుకుంటే సగానికి సగం ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మందు కూడా, మందు వేసిన టైం బాగానే ఉంటుంది, ఆ 5 నిమిషాలు. కానీ క్రమంగా అల్జీమర్స్లకు వెళ్ళిపోతూ ఉంటామండి. ఏం చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, డైట్ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మంచి ప్రోటీను, మంచి తృణధాన్యాలు, మంచి కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ మీకు తెలిసినవే. మంచి విటమిన్స్ అంటే కాయగూరలు, పళ్ళు, ఈ ఆహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఇక చదవటం అండి. అంటే ఏదో వింటున్నాం కదా, యూట్యూబ్ చూస్తున్నాం కదా, సోషల్ మీడియా చూస్తున్నాం, చాలా నేర్చుకుంటున్నాం అని అనుకుంటున్నారు, కానీ కాదండి. చదవడం అనే అలవాటు బ్రెయిన్కి ముడిపడి ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఒక రకంగా బ్రెయిన్కి అందే ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుద్ది. ఇది నేను చెప్తుంది కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఏజింగ్ అని చెప్పి ఇలాంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్సే చెప్తున్నాయి. సో భారతదేశంలో కూడా అల్జీమర్ కేసులు బాగా ఎందుకు పెరుగుతున్నాయంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. మనం తినేది, తాగేది, పనిచేసే విధానం, చుట్టూ ఉన్న పొల్యూషన్ కొంతమందికి జెంటికల్గా వస్తుంది. సో మరి మతిమరుపులో మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడి దాకా వచ్చారు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోండి. దృష్టి లోపం ఉన్నా కూడా ప్రమాదం ఉంటున్నట్టే. కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని.